కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే ఇటు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఇటు అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ప్రాంగణానికి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ ఈ ముగ్గురు, అదేవిధంగా సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, వీళ్ళు ఐదుగురు కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే వీళ్ళు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి ఇప్పటికే వాళ్ళకు ఏదైతే మద్దతు తెలిపేందుకు ఇతర ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలిపేందుకు కావచ్చు, అదేవిధంగా వాళ్ళని బలపరిచేందుకు కావచ్చు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్ గత కొంతకాలంగా కూడా ఆయన ఎమ్మెల్సీ సీట్ను ఆశిస్తా ఉన్నారు. ఆయన అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. సో ఇవన్నీ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఏదైతే సీట్ల కేటాయింపు చేస్తుందని చెప్పేసి కూడా అభ్యర్థులను ఖరారు చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు విజయశాంతికి గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు ఏ పదవి కూడా ఆశించలేదు. అప్పుడు వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆమె పోటీ చేయడానికి సీటు కూడా ఇక్కడ కూడా సర్దుబాటు కాకపోవడంతో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఆమెకు ఎమ్మెల్సీ కానీ లేదంటే రాజ్యసభ కానీ ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే ఈసారి విజయశాంతికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. దీంతో పాటు అదేవిధంగా శంకర్ నాయక్ ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ఒక బీసీకి విజయశాంతికి, ఒక ఎస్సీకి అద్దంకి దయాకర్, ఒక ఎస్టీకి శంకర్ నాయక్, ఇట్లా సామాజిక సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వడబోతలు చేసిన తర్వాత ఈ ముగ్గురు పేర్లను ప్రకటించడం జరిగింది. అయితే